ఇదిగో అమ్మా నేను టీచర్ అయిపోదాం అనుకుంటున్నా, నువ్వేమంటావు? ఎందుకబ్బాయి స్టూడెంట్ల జీవితాలతో ఆడుకోవడానికా? పొట్ట పొడితే అక్షరం ముక్క రానాలు కూడా టీచర్ అయిపోతే అసలు వాళ్ళ ఫ్యూచర్ ఏంటో ఆలోచించక్కర్లేదా? అదేందమ్మా ఎంత మాట నీసో, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా. అక్కడెక్కడో ఓ టీచర్ కూడా ఇట్లాగే ఇంగ్లీష్లో ఎరగదీసేస్తానని జాబ్ ఇచ్చేస్తే ఏం చేసాడో తెలుసా? నేనైతే చాలా బాగా చెప్తానమ్మా, కావాలంటే టెస్ట్ చెయ్యి. ఒకవేళ నా టెస్ట్లో పాస్ అయినా కూడా నీకు ఉద్యోగం కష్టమే కానీ ఆ టీచర్ టాలెంట్ ఏంటో చూసేద్దాం పద మరి. పిల్లలు జనరల్గా ఇంట్లోనే తల్లిదండ్రులను, బడిలో టీచర్లను చూసి ఫాలో అవుతుంటారు. ఇంకా చెప్పాలంటే స్కూల్లోనే ఎక్కువ టైం గడుపుతుంటారు. అందుకే వారి మీద టీచర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు టీచర్లు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి, సబ్జెక్టులో ఎంత ప్రిపేర్ అయ్యి ఉండాలి, తప్పులు దొరలకుండా చూసుకోవాలి. కానీ కొందరు టీచర్లకే అసలు చదువు రాని పరిస్థితి ఉందంటే ఎంత దారుణం! ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా అలాంటిదే. స్టూడెంట్స్ చదువు మీద టీచర్లు ఎంత అశ్రద్ధగా ఉన్నారనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఛత్తీస్గఢ్ బలరాంపూర్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ ప్రవీణ్ టోపో పిల్లలకు తప్పుడు ఇంగ్లీష్ స్పెల్లింగ్లు బోధిస్తున్న వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చక్కలు కొడుతుంది. దీంతో ఆ టీచర్పై విమర్శల వర్షం కురుస్తుంది. ఈ వీడియోలో టోపో ముక్కు, చెవి, కళ్లకు సంబంధించిన ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ తప్పుగా రాయడం చర్చకు దారితీసింది. ఇవి చాలా సింపుల్ పదాలు. వాటి స్పెల్లింగ్లు చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. కానీ ఈయన మాత్రం నో స్పెల్లింగ్ను NOGE అని రాయడం నిజంగా దారుణమే. విషయం తెలిసిన తర్వాత ఈ ఘటనపై విద్యాధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ టైంలో ఆ టీచర్ వారాల పేర్లను తన ఇష్టానికి రాసి పారేశారు. అలాగే తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి వంటి సింపుల్ కుటుంబ పదాలు కూడా తప్పుగా బోధించినట్టు బయటపడింది. బ్లాక్ బోర్డు మీద తప్పుగా రాసి స్టూడెంట్స్ కు బోధించడం చూసిన తర్వాత అధికారులు అవాక్కయ్యారు. పాఠశాలను తనిఖీ చేయడానికి క్లస్టర్ కోఆర్డినేటర్ను నియమించారు DEO. ఈ దర్యాప్తులో పిల్లలు తరగతి గదిలో తప్పు స్పెల్లింగ్ను నేర్చుకుంటున్నారని నిర్ధారించారు. ఆ టీచర్కు అసలు చదివే రాదని తేలడంతో సస్పెండ్ చేసేశారు. ఈ స్కూల్లో 42 మంది స్టూడెంట్స్ ఉంటే ఒకే ఒక్క టీచర్ ఉన్నారు. అది కూడా హీ రేంజ్ టాలెంట్ ఉన్నాయన. ఇలాంటి టీచర్ల వల్ల పిల్లలు బేసిక్ విషయాలనే తప్పుగా నేర్చుకునే ప్రమాదముంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఇలాంటి వ్యక్తిని టీచర్గా ఎలా ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. అతడిని నియమించిన అధికారులు ఎవరు? అతడిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగంలోకి తీసుకున్నారా, లేకపోతే ఉద్యోగం కొన్నాడా అని అడుగుతున్నారు. అతడిని సెలెక్ట్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. కొందరు మాత్రం అతడిని సస్పెండ్ చేసే కంటే ట్రైనింగ్ ఇవ్వాలని జాలి చూపిస్తున్నారు.